తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు. గల్లంతైన యువకులను వెలికితీసేందుకు కృషి చేస్తున్న పోలీసులు, ఫైర్ మరియు రెవెన్యూ సిబ్బంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న రాష్ట్ర మంత్రి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు, జాలర్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందం. గల్లంతైన యువకులలో ఒకరు నిడదవోలు చర్చిపేటకు చెందిన మత్తి ప్రకాష్ కాగా మరొకరు రాజమండ్రికి చెందిన గంధం హర్షగా గుర్తింపు. సీతంపేట వద్ద గోదావరిలోకి ఈతకు దిగిన 8 మంది యువకులు, 2 యువకులు గల్లంతు. సహాయక చర్యలను పర్యవేక్షించిన కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్. పన్నెండున్నర గంటలకు మృతదేహాలను వెలికి తీసిన సహాయక బృందాలు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో ఈతకు దిగిన 2 యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో గల్లంతైన వారిలో నిడదవోలు చర్చిపేటకు చెందిన మత్తి ప్రకాష్, రాజమండ్రికి చెందిన గంధం హర్షాలు ఉన్నారు. ఇక వివరాలలోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట మద్దూరు లంక బ్యారేజీ వద్ద గోదావరిలో ఈతకు దిగిన 8 మందిలో 2 యువకులు గల్లంతయ్యారు. మృతులలో ఒకరు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటకు చెందిన యువకుడు మత్తి ప్రకాష్ కాగా మరొకరు రాజమండ్రికి చెందిన గంధం శ్రీహర్ష. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న యువకులు సాయంత్రం గోదావరిలోకి స్నానానికి దిగి గల్లంతైన విషయం నిడదవోలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ నోట ఈ నోట విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించడంతో కాకినాడలోని ఎస్డీఆర్ఎస్ బృందం, స్థానికంగా ఉన్న గజీతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు పైబడి ఉండడంతో యువకుల జాడ చాలా ఆలస్యంగా తెలిసింది. రాత్రి 12:30 సమయంలో యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను కొవ్వూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, బంగారు భవిష్యత్తు ఉన్న 2 చిన్నారులు చిన్న వయసులోనే గోదావరిలో గల్లంతు కావడం వారి తల్లిదండ్రుల బాధకు వర్ణాతీతమని, వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉందని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎంఓ స్థాయి అధికారులతో చర్చించామని, ప్రభుత్వ సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు భద్రతగా ఏ రకంగా మెలగాలి అనే అంశాలపై పాఠశాల, కళాశాలల స్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, ప్రతి ఏటా ఈ తరహా ఘటనలు రివాజుగా మారడం బాధాకరంగా ఉందని, గోదావరి పరిసర ప్రాంతాలలో ఈ తరహా సంఘటనలు మరలా పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఇటువంటి సంఘటనలు హృదయ విదారకమని, ఏ తల్లిదండ్రులకు తమ కళ్ల ముందే పిల్లలను కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. సంఘటనా స్థలంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. గత అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మృతదేహాలను వెలికి తీసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలను
నిడదవోలు పట్టణ కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణతో పాటు పలువురు వైకాపా కౌన్సిలర్లు పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఎస్డీఆర్ఎఫ్ బృందం స్థానికంగా ఉన్న గజేతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేయడంతో మృతదేహాలను 12:30 గంటలకు వెలికి తీశారు. వెలికి తీసిన మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడున్నారు ఇప్పుడు కరెంట్ లొకేషన్? వాళ్ళు కంటిన్యూస్ గా నైట్ చేస్తారు సార్. నో ఇష్యూస్, నేను ఫాలో అప్ చేసుకుంటాను సార్. అది కాదు, మీకు ఏంటి ఎటు వెళ్ళే అవకాశం ఉంది ఏంటి అది ఏమైనా ఐడియా ఉంటుందా? ఇక్కడే ఉంటాయి. లోతు ఎక్కువ వల్ల గజీత్ గాళ్ళు వస్తారమ్మా. నలుగురు గజీత్ గాళ్ళు వస్తారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వస్తారు, డిజాస్టర్ వాళ్ళు. చాలా టైం అయిపోయింది సార్. ఏం పర్లేదు, నైట్ ఏమైనా నైట్ అయినా మీకు ఎలాగైనా సరే చాలా టైం అయిపోయింది సార్. నేను 4 గంటలకే చేస్తుంటే బాగుండు. నాకు కర్మ. మీరుంటే కానీ అమ్మా. నేను ఇక్కడే ఉంటాను. కంగారు లేదు, నేను ఇక్కడే ఉంటాను. నేను కోఆర్డినేట్ చేస్తాను. అసలు అన్నం తెలియదండి. చదువుకున్న రాత్రి అదే మరి ఆ అమ్మాయి కోసం ధైర్యంగా ఉండాలి కదా మీరు. ఇప్పుడు అదే కొంచెం వాటర్ తాగండి. 2 మినిట్స్ గారు 5 మినిట్స్ లో అన్ని అరేంజ్ చేశారు కదా, మీరు వాటర్ తాగాలి. చెందినటువంటి చిర్చిపేటకు చెందిన 2 యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళలో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంత అవ్వటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తున్నాం. మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి 2 విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే, అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. అబ్బాయి గల్లంత అయినటువంటి అబ్బాయి తల్లి కువైట్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ లబోదీపం అని పాపం బాధపడుతూ ఉంది. ఇక్కడ
ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి, ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ హృదయ విదారకంగా ఆమె యొక్క బాధ కనపడతాము. చీకటి పడిపోయింది కదండి, గాలి కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర. విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది, కానీ ఇప్పుడు కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చి టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు, నైట్ కూడా చేస్తారు. అదేవిధంగా గజీతగాళ్ళు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ముసురుమర్తి సూర్యచంద్ర గారు చేయకండి, ఇది నాకు అవసరం లేనిది. నాకు మీరు ఏమైనా చేస్తే కిందకి వెళ్ళి అని తీసి ఇవ్వండి నాకు ప్రాణంతో. ఇవి వద్దు నాకు, మీరు అలా వాళ్ళ ఇక్కడి నుంచే వేస్తారు, లోపలికి వెళ్ళి వేయడానికి అలా వేసి ఉంచారు. పంపించండి ఆరుగురు. మరో గారు తీసుకోండి. ఇక్కడ పనికి రావడం కోసం జామ కలిసిపోడు, మేము మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, అది లేదు కదా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన ఈ చిగుర్లంక ఈ ఇసుక మేటల దగ్గరికి ఒక 8 మంది పిల్లలు సుమారు 4 ఆ ప్రాంతంలో ఈతకని వచ్చి కొంచెము అటువైపు మెట్ట ప్రాంతం ఉంది కదా అని అలా వెళ్తూ ఒక ముగ్గురు కొంచెం జారి అదుపు తప్పి నీళ్ళలో పడ్డారు. దాంట్లో ఒకళ్ళు సురక్షితంగా ఒడ్డుకొచ్చారు. మిగతా ఇద్దరు మత్తి ప్రకాష్ కుమార్ 15 ఏళ్ళు నిడదవోలు నుండి, గంధం హర్ష 18 ఏళ్ళు రాజమండ్రి. వీళ్ళిద్దరూ కూడా గల్లంతయ్యారు. వాళ్ళ కోసం ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్డిఆర్ఎఫ్కి ఇన్ఫామ్ చేశాము. ఇంకొక గంట పావులో ఎస్డిఆర్ఎఫ్ బృందం వస్తుంది. ఈలోపు మన మినిస్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఫిషరీస్ వాళ్ళు కూడా 6 మంది గజీతగాళ్ళు ఇంకా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో గాలింపు చర్యలు ముమ్మరంగా అయితే సాగుతున్నాయి. సో ఫాలోఅప్ చేస్తున్నాము. ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా వస్తే ఇంకా తొందరగా మనము ఓవర్ నైట్ వాళ్ళ బాడీస్ లేదా వాళ్ళ ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు సుమారు 4:30 ప్రాంతానికి నడువోలు నుంచి కొంతమంది యువకులు గోదావరిలో స్నానం చేద్దామని వచ్చారు. దానిలో స్నానం చేస్తూ లోతులోకి 3 కులంలో ప్రమాదవశాత్తు తెలియక లోతు ఉంటుంది. దాంతో ఆ 3లో 2 కులంలో వాటిలో మిస్ అయిపోయారు. 3వ అతన్ని కూడా వచ్చిన వాళ్ళు రక్షించారు. ఈ ఇద్దరు కూడా 15 years ఒక బాయ్ 10th class మొన్న రాశాడంట. ఇంకో అతను వచ్చి 18 years, అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 18 years అబ్బాయి రాజమండ్రిలో వాళ్ళ పేరెంట్స్ రాజమండ్రి ఉంటారు, పంపించారు. నేటివ్ ప్లేస్ నిడదవోలే. ఈ సందర్భంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా లోకల్ స్విమ్మర్స్ ప్రజెంట్ సెర్చింగ్ చేస్తున్నారు. ఈ ఎస్డిఆర్ఎఫ్ ఉంటుంది మన కాకినాడలో,
ఆ ఎస్డిఆర్ఎఫ్కి మనం రిక్వెస్ట్ ఇచ్చాం. ఎస్పీ గారు మాట్లాడారు. అక్కడ నుంచి ఎస్డిఆర్ఎఫ్ బయలుదేరింది. ఆ ఎస్డిఆర్ఎఫ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్క్రూబా అని ఉంటుంది. అది డైరెక్ట్ నీళ్ళలో దిగుతారు. వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఈ సెర్చ్ ఆపరేషన్ చేపిస్తాం. ఎట్టి వయసులో వాళ్ళు వచ్చిన వెంటనే వాటిని బాడీస్ని రెండు కూడా రికవర్ చేస్తాం. ఎంత సాధ్యం అయిన త్వరగా అవి తీయించే కార్యక్రమం చేస్తాం. మేము ఉన్నాం అక్కడ, పోలీసు అదేవిధంగా ఆర్డీఓ గారు ఉన్నారు. అందరం కూడా ఎప్పటికప్పుడు ఇంకా మనకి ఏం కావాలి అని చెప్పి చూస్తున్నాం. తాళపూడి నుంచి కూడా ఈ లంగర్లు వేసి వెతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు కూడా ఆందివే ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతారు. పట్టుకుంటాం, ట్రేస్ చేస్తాం బాడీస్. థ్యాంక్ యూ. మత్తి ప్రకాష్ కుమార్, ఇతను వచ్చి 15 ఇయర్స్, మొన్న 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంకో అతని పేరు గంధం హర్ష, ఇతను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఈ హర్ష వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ రాజమండ్రిలో ఉంటారు. నేటివ్ ఆఫ్ నిడదవోలు. ఈరోజు స్నేహితులతో గడిపి అంబేద్కర్ జన్మదిన వేడుకల్లో పాల్గొందామని చెప్పి అక్కడి నుంచి వచ్చాడు. ప్రమాదవశాత్తు ఈ యొక్క వాటర్లో మునిగిపోయాడు. తొందరగా చెప్పండి సార్. ఎవరు తిప్పలేదు సార్. మీరు లేట్ చేసేస్తారండి. లేట్ చేసేస్తారు. బిడ్డ బాబోయ్, నా కొడుకు బాబోయ్, నా కొడుకు బాబు.